టు మై ఛానల్. ఈరోజు అయితే ఇండియా నుంచి వచ్చిన పార్సిల్ నేను ఓపెన్ చేస్తున్నా. ఏమేమి ఐటమ్స్ వచ్చాయో అన్ని క్లియర్గా చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇవి కాటన్ శారీస్ అండి. ఇంట్లో ఇక్కడ వేస్ట్ క్లాత్ అట్లా కొన్నిటికి యూజ్ అవుతుందని మమ్మీ ఆల్రెడీ యూజ్ చేసిన కాటన్ శారీస్ ఒక 2 పంపించింది. ఇంకా ఇవి దేవ్యూక్ బ్యాగ్స్. దేవ్యూక్ కొన్ని రోజుల్లో ఇక్కడ నర్సరీ జాయిన్ అవ్వాల్సి వస్తుంది, సో మమ్మీ ఇవి పంపించింది. 2 బ్యాగ్స్ పంపించింది. ఏది చూపిదేవి బుజ్జి బ్యాగ్స్ బాగున్నాయి కదా. ఇదేమో అవెంజర్స్, ఇదేమో డోరా. దేవి బాగున్నాయా నీ బ్యాగ్స్? ఏ బ్యాగ్ బాగుంది? 2 బ్యాగ్స్ బాగున్నాయా? ఇంకా తినేవైతే చాలా వచ్చాయండి. స్వీట్స్ ఇంట్లో మమ్మీ చేసినవి కొన్ని, బయట కూడా కొన్ని తీసి పంపించింది. ఇంకా ఇది భరత్ స్టఫ్. ఇవేమో నా టాప్స్. యాక్చువల్లీ నేను ఆర్డర్ పెట్టాను, కానీ మా చెల్లి ఆల్రెడీ వాడేసి నాకు పంపించింది అనమాట. అంటే ఒకసారి వేసుకొని పంపించింది. ఇంకా నా ఫేవరెట్ అండి బాబా. నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని దేవుడి పటాలు తెచ్చుకున్నాను, కానీ బాబా ఫోటో కానీ ఇట్లా ఏది తెచ్చుకోలేదు, మిస్ చేశాను. నాకు బాబా చాలా ఇష్టం, అందుకే మమ్మీని అడిగాను పంపించమని. నేనేదో పెద్ద పూజలు చెయ్యను ఇక్కడ, బట్ స్టిల్ నాకు తోడుగా ఎప్పుడు బాబా ఉండాలని ఇలా మమ్మీని పంపించమన్నా. ఇవేమో మిల్క్ బిక్కీస్ అండి. దేవ్యూకి స్నాక్గా ఇక్కడ బిస్కెట్స్ చాలా కాస్ట్ ఉంటున్నాయి, సో మమ్మీని కొన్ని పంపించమంటే పెద్ద కేసే పంపించేసింది. అది 2 పంపించింది. ఇవి అయితే ఇన్ని ఎక్కువైపోయినట్టే. ఇది దేవ్యూకి వాటర్ బాటిల్. ఇక్కడ సూపర్ మార్కెట్లో ఒకరోజు దేవి వాటర్ బాటిల్ నేను మిస్ చేసేసానండి, సో ఇది సౌజీ మళ్ళీ ఇంకోటి తీసుకొని పంపించింది. ఇట్లా స్ట్రా ఉన్నదైతే వీళ్ళకి తాగడానికి ఈజీగా ఉంటుంది కదా. దీంట్లో ఇంకేదో కూడా ఉంది. ఓకే, సన్ఫ్లవర్ సీడ్స్ పంపించింది మమ్మీ. సీడ్స్ స్ట్రా ఒక్కటి అట్ట తీయకూడదు, దీంట్లో పెట్టు స్ట్రా. మళ్ళీ తాగుదాం వాటర్ పోసుకొని. ఇంకా నా ఫేవరెట్, నాకు భరత్ కూడా ఎక్కువ స్వీట్స్ తిండు, కానీ తిన్నా కొన్ని స్వీట్స్లో భరత్కి సుండుండ, రవ్వ లడ్డు అవి ఇష్టం మమ్మీ చేసినవి. సో అందుకని ఇద్దరం తింటామని మమ్మీ సుండుండ మమ్మీనే చేసి పంపించింది. చాలా బాగుంది, నాకు బాగా ఇష్టం సుండుండ. సూపర్. ఇవేమో బయట మామూలుగా నెల్లూరులో ఇది బాగా కొంచెం ఫేమస్ షాప్ మా ఇంటి దగ్గర, అక్కడ స్వీట్స్ కొన్ని తీసుకుంది. దీంట్లో ఏమేమి ఉన్నాయో అన్ని చూపిస్తా. ఇది కూడా, ఇదైతే నెల్లూరు ఫేమస్ మలై కాజా. ఇదైతే నా ఫేవరెట్. ఇవి మ్యారీగోల్డ్ బిస్కెట్స్ కూడా కొన్ని పంపించింది మమ్మీ. బిస్కెట్స్ అయితే చాలానే వచ్చాయి. ఇది ఆవకాయ అండి, ఫ్రెష్గా మమ్మీ ఈ సీజన్ సమ్మర్లో ఆవకాయ పెడతారు కదా, సో మమ్మీ ఫ్రెష్గా పెట్టిందని చెప్పి పంపించింది. యాక్చువల్లీ నా దగ్గరకు ఆవకాయ ఇంకా ఉంది, కానీ ఫ్రెష్గా పెట్టాను కదా అని చెప్పి కొత్త ఆవకాయ పంపించింది మమ్మీ. కొంచెం నా కోసం టేస్ట్ చేసి చెప్తా ఎట్లా ఉందో. మమ్మీ చాలా బాగా చేస్తుంది. ఇంకా మోర్ మలై కాజా, ఇంకా అంటే ఎక్స్ట్రా పంపించింది. ఫ్రెండ్స్కి కూడా, సుష్మాకి కూడా చాలా ఇష్టం.
ఇంకా నాకు ఇక్కడ ఇంకో ఫ్రెండ్ కూడా కొత్తగా పరిచయం అయింది, తనకు కూడా ఇస్తాను మమ్మీ కొంచెం పంపించంటే మొత్తం 3 బాక్సెస్ పంపించింది మలై కాజా. ఇంకా ఈ ఉస్మానియా బిస్కెట్స్ అంటండి, అదే మామూలుగా సాల్ట్ బిస్కెట్స్. స్నాక్ టైంకి నాకు బాగా ఇష్టం. నాకు టీ కాఫీ అలవాటు లేదు, కానీ సాల్ట్ బిస్కెట్స్ మాత్రం నాకు ఎప్పటి నుంచో ఇష్టం. ఇవి బాగున్నాయని చెప్పి సౌజీ చెప్పింది, సో నాకు పంపించమంటే నాకు కొని పంపించింది. ఇంకా మనుబులు, నెల్లూరు సైడ్ అయితే మనుబులు అంటారండి. మురుకులు, చక్రాలు, వీటికి చాలా నేమ్స్ ఉన్నాయి కదా, మీరు వీటిని ఏమంటారు కమెంట్ చేయండి. ఇంకా ఇవి 2 టైప్స్ పంపించింది. ఇవి సగ్గుబియ్యం వచ్చేవి, ఇవి మామూలుగా పెరుగుతో అలా చేస్తారనమాట. ఇవి 2 పంపించింది. ఇంకా చిన్న ప్యాకెట్ కూడా వేసింది. ఇంకో సాల్ట్ బిస్కెట్స్ కూడా పంపించింది సౌజీ. 2 టైప్స్ పంపించినట్టుంది. చాలా రోజులకి స్నాక్స్ అయితే మాకు సెట్ అండి. ఒక 2-3 మంత్స్ అయితే పక్కా సెట్ అయిపోతాయి స్నాక్స్. ఇంకా ఇవి చెగోడీలు, చాలా పంపించింది స్నాక్స్ అయితే ఈసారి. అబ్బో చాలా పంపించింది. ఫ్రెండ్స్కి కూడా కొన్ని ఇస్తాను. ఇంకా టాప్, ఈ బుజ్జి వాటర్ బాటిల్స్, ఈ టప్పర్ వేర్ వాటర్ బాటిల్స్ అండి. అంటే మామూలుగా ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా పార్క్ అట్లా వెళ్ళినప్పుడు కొంచెం క్వాంటిటీకి బాగా సెట్ అవుతుంది కదా, బ్యాగ్లు హ్యాండ్ బ్యాగ్లు కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇంక ఇది బియ్యం పిండి అంట, మమ్మీ ఫ్రెష్గా ఇచ్చిందంట. సో ఏదైనా కొన్ని రెసిపీస్కి అవసరం అవుతుంది అని చెప్పి పంపించింది. తీస్తా ఒక నిమిషం. ఇవి అప్పడాలు, కొన్ని అప్పడాలు. ఈ అప్పడాలు ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చండి. ఇవి ఓవెన్లో పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉన్నాయి అని చెప్పి నా దగ్గర ఉన్నవి అయిపోతే మమ్మీ ఇవి పంపించింది. వా ఎన్ని పంపించిందో. ఇంకా శనక్కాయ ముద్దలు. ఇది చూసారా, ఫ్లాస్క్ సీడ్స్తో ఇట్లా ముద్దలండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, టేస్ట్ ఎలా ఉంటాయో తిని మీకు కమెంట్ చేస్తాను. ఇంకా చాలా ఉన్నాయి. అబ్బా ఇవి చాలా పంపించింది. రైస్ ఇన్ని ఉన్నాయి. అండ్ ఇది కూడా, ఇవి భరత్కి బాగా ఇష్టం అండి. నువ్వుల ముద్దలు, శనక్కాయ ముద్దలు స్నాక్కి బాగా తింటాడు. ఇంకా భరత్ కోసం అని ఇన్ని పంపించింది. తీస్తా కన్నా ఒక్క నిమిషం కూర్చో. ఇదేమో ఒక ప్యాన్ అండి. నేను యాక్చువల్లీ పోపు పెట్టుకునేది, నాది పైన కోటింగ్ అంతా పోయి కొంచెం పాడైపోయిందని పంపించమన్నా. మాకు ఇండక్షన్ స్టవ్లో అంత చిన్నవి లేవని చెప్పి ఇంకా మమ్మీ ఇది పంపించింది. ఇదైనా యూజ్ అవుతుంది, దేవ్యూకి ఒక్కటి ఉప్మా అట్లా తక్కువ క్వాంటిటీ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఇదండి, ఇది యాక్చువల్లీ ఇక్కడ దొరకట్లేదు. వీటిని ఫిక్స్ అంటారు కదా, డ్రై ఫ్రూట్స్లో ఫిక్స్. నాకు ఎందుకో మరి ఉంటుందేమో, నేను వెళ్ళిన షాప్స్ నాకు దొరకలేదు. సో మమ్మీని పంపించమన్నాను. ఈ మధ్య ఎర్లీ మార్నింగ్ కొంచెం అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని నైట్ సోక్ చేసుకొని తింటున్నాను. సో ఇది కూడా మంచిదని నేను విన్నాను, అందుకని మమ్మీని పంపించమని చెప్పా. వాటి మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను, షార్ట్ వీడియో. ఇది కూడా పంపించింది, వాటర్ మిలన్ సీడ్స్. ఇవైతే ఇంకా ఇవేంటంటే ఆయిల్, నెయ్యి వేసుకోవడానికండి. ఇక్కడ అన్ని ప్లాస్టిక్ బాటిల్స్లోనే అమ్ముతారు కదా, సో అవి గబానా వేడి చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పి మమ్మీ ఇవి పంపించింది. ఇదేమో నెయ్యికి, ఇక్కడ నెయ్యి ఎప్పుడు ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది కదా, సో స్టీల్ది అయితే ఎప్పటికప్పుడు కరగబెట్టుకోవచ్చు అని చెప్పి ఇది నెయ్యికి. ఇంకా ఆయిల్కి ఏమో ఒక 2 ఇచ్చిందండి, ఒక 2 ఏమో ఆయిల్కి ఇచ్చింది. మొత్తం 3 పంపించింది ఇది. అలా మన బాక్స్ అయితే ఖాళీ అయిపోయింది. బాక్స్ అయితే ఖాళీ అండి. 15 kgs లో ఇవన్నీ వచ్చాయి. 18 ఖాళీ అయిపోయింది. మెస్ అంతా ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు వీటిని సర్దాలి. ఇది పెద్ద టాస్క్.
అనమాట. మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.